అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం పదవి పోబోతుంది అనేది గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డిని 2.5 సంవత్సరాలలో మార్చబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డో, బట్టి విక్రమార్కనో, లేకపోతే ఇంకా కొత్త వ్యక్తులు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి గత కొద్ది రోజుల నుండి పంచాయతీ అవుతున్నది, గ్యాప్ వచ్చింది. ఉత్తమ్ రేవంత్ రెడ్డితో మాట్లాడతలేడు, రేవంత్ రెడ్డి ఉత్తమ్తో మాట్లాడతలేడు, వీళ్ళిద్దరికి ఏదో గొడవలు అవుతున్నాయి అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కలిసి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. నాట్ ఓన్లీ ఉత్తమ్ వాళ్ళ భార్య కూడా పోయినారు. పోయి కలిసేటటువంటి కార్యక్రమం చేసిరు. దాదాపు 2-3 గంటల సేపు డీకే శివకుమార్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయిండు, మాట్లాడిండు. రేవంత్ రెడ్డి డీకే శివకుమార్తో మాట్లాడని పోయినప్పుడు డీకే శివకుమార్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదట. మొన్న కేరళకు పోయిండు రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు. అప్పుడు డీకే శివకుమార్ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డితో పెద్దగా మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదట డీకే శివకుమార్. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయినప్పుడు డీకే శివకుమార్ దాదాపు 2-3 గంటల సేపు బ్రేక్ఫాస్ట్ చేసి మరీ మాట్లాడిర్రు. దాదాపు 2 గంటల సేపు చర్చ జరిగింది అక్కడ అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. డీకే శివకుమార్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం పని చేసిండు తెలుసా? వాస్తవానికి రేవంత్ అన్న నిన్న గండిపేటలో ఒక పెద్ద సభ పెట్టిండు. ఆ సభలో రేవంత్ అన్న ఏం ప్రకటించిండంటే, మల్లన్న సాగర్ నుండి గండిపేట చెరువుకు దాదాపు 20 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లు పట్టుకొస్తాం. గండిపేటకు, ఉస్మాన్ సాగర్కు, తర్వాత హిమాయత్ సాగర్కు, ఆ తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి కదా, వాటికి నేను నీళ్లు పట్టుకొస్తా. 20 టీఎంసీలు పట్టుకొచ్చి 17.5 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్ళని కాస్త హైదరాబాద్ మొత్తం వ్యాపిస్తాం. హైదరాబాద్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. ఈ మూసీలకు నీళ్లు తరలించి మూసీలను ప్రక్షాళన చేస్తాం. మూసీ నీళ్ళని కొబ్బరి నీళ్ళ లెక్క చేస్తాం. మూసీలో పడవలు తిప్పుతాం. మూసీని సుందరీకరణ చేస్తాం. మూసీని పునర్నిర్మాణం చేస్తాం. మూసీని మేము అద్భుతంగా చేస్తామని చెప్పి రేవంత్ అన్న నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో తాగునీటి సమస్యలు ఉండొద్దు, మల్లన్న సాగర్ నుండి నీళ్లు పట్టుకొచ్చి హైదరాబాద్ అంతా తాగునీటిని తీసుకొస్తాం, గోదావరి నీళ్ళని పట్టుకొస్తామని చెప్పి గతంలో కేసీఆర్ చెప్పిండు. కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ చేయలేకపోయిండు. కానీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత నేను పనిచేస్తా అంటున్నాడు. అంత ఓకే, బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డి నిన్న యాడ్స్ ఇప్పించుకున్నాడు పేపర్లలో. ఇది వెలుగు పేపరు, చాలా పేపర్లలో వెలుగు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈనాడు, సాక్షి ఇలాంటి పేపర్లలో రేవంత్ అన్న పెద్ద పెద్ద యాడ్స్ 2-3 పేజీలకు సంబంధించినటువంటి యాడ్స్ వేయించుకున్నాడు. ఈ యాడ్స్లో వాస్తవానికి వీళ్ళు చేయబోయేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఇరిగేషన్కి సంబంధించినటువంటి పనులు. ఇరిగేషన్ అంటే నీటిపారుదలకు సంబంధించినటువంటి పనులు కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ నుండి నీళ్లు పట్టుకొస్తాం, ఇవన్నీ యాడ్స్ ఇప్పిస్తుండంటే అది ఇరిగేషన్ శాఖ కిందకి వస్తుంది. రేవంత్ రెడ్డి శంకుస్థాపన, రేవంత్ రెడ్డి ఓపెనింగ్ అయినా, రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ అయినా కూడా ప్రాజెక్టుల పనులు, నీళ్ల పనులు అన్నీ కూడా మంత్రికి సంబంధించిన వ్యవహారం కదా. ఓ మంత్రి ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో లేకుండా పేపర్లో యాడ్స్ ఇప్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోనే లేదు. ఇప్పుడు మల్లన్న సాగర్ నుండి నీళ్లు పట్టుకొస్తాం, హైదరాబాద్ మొత్తం వ్యాపిస్తామని చెప్పి ఏంది? నీళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం కదా, ఇరిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పనులే కదా. మరి ఇరిగేషన్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా ఇగో యాడ్స్ ఇప్పించే కార్యక్రమం చేసిండు. వెలుగు పత్రికలో యాడ్, ఇగో స్వాగతము సుస్వాగతం అట, గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2 and 3 మరియు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగరు ఆ జలశాయలను నింపడం ద్వారా మూసీ నది పునర్జీవనం శంకుస్థాపన కార్యక్రమం అని చెప్పి 8 సెప్టెంబర్ 2025 సాయంత్రం 4 గంటలకు గండిపేట, రంగారెడ్డి జిల్లా. ముఖ్య అతిథులు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి యాడ్స్ ఇప్పించుకొని గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3, మూసీ నది పునర్నిర్మాణానికి ఏదో, మరియు ఉస్మాన్ సాగర్, ఇదే మళ్ళీ యాడ్స్ ఇప్పించుకొని కింద పెట్టారు. ప్రాజెక్టుకు ముఖ్య అంశాలు: ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీటిని తరలించడం జరుగుతుంది అని చెప్పి రేవంత్ అని మ్యాప్ ఇప్పించుకున్నాడు. కింద సాగర్లకు సంబంధించినటువంటి డ్యాములు, ఆ చెరువులన్నీ కూడా ఫోటోలు పెట్టించుకొని, పెద్ద ఫోటో పెట్టించుకొని పక్కన అసలు ఆ శాఖకు సంబంధం లేనటువంటి మంత్రుల ఫోటోలు పెట్టిరు. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా అసలు ఈ శాఖలకు సంబంధమే లేదు. ఈ నీటిపారుదల శాఖకు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? వివేక్ వెంకటస్వామి పేపర్ ఓనరు, ఆయనది వేరే శాఖ. తర్వాత పొన్నం ప్రభాకరు, ఆయనే రోడ్డు రవాణా శాఖ. తర్వాత ఈయన ఎవరు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆయనకు నీటి శాఖతో సంబంధమే లేదు. శ్రీధర్ బాబు ఐటీ డెవలప్మెంటు, ఐటీ శాఖ మంత్రికి నీటిపారుదలతో సంబంధమే లేదు. బట్టి విక్రమార్క, ఆయన ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? పైసల శాఖ మంత్రికి ఇరిగేషన్కి ఏమైనా సంబంధం ఉందా? ఇరిగేషన్ ఎంత చెప్తే అంత పైసలు ఇవ్వాలి గంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో పెద్ద ఫ్లెక్సీ వేయించుకొని ఫోటో వేయించుకున్నాడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఏది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. డీకే శివకుమార్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వచ్చుడుతోటే రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలలో లేకుండా చేసిన ఫోటోలు. గత కొద్ది రోజుల నుండి వినబడిన చర్చ ఏంది? రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అనేది రకరకాలుగా వినబడినటువంటి చర్చ. ఈ తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే అవకాశం ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నట హైకమాండ్తో. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా, చెప్తే ఇంటలేడు, ఎన్నిసార్లు చెప్పినా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, ఎమ్మెల్యేలను కలుస్తలేడు, మంత్రులను కలుస్తలేడు, మాలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకుంటలేడు, ఆయన తీసుకునే డిసిషనే ఫైనల్ అవుతుంది, రాహుల్ గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవుతలేడు, రాహుల్ గాంధీ ఎజెండా ఒకటైతే రాహుల్ గాంధీకి ఆపోజిట్గా రేవంత్ రెడ్డి ఎజెండా కనబడుతున్నది, రాహుల్ గాంధీ వద్దన్న పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా వినబడుతున్న వ్యవహారం. దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా రాహుల్ గాంధీ పర్సనల్ అపాయింట్మెంట్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డికి ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీని పర్సనల్గా 5-6 సార్లు కలిసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే రాహుల్ గాంధీ ఇస్తలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా రాహుల్ గాంధీని కలిసి వస్తుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కదా, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, పీసీసీ అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా ఫరక్ ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో పడతలేదు, దానికి నిదర్శనమే ఈ పేపర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకేని కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పేపర్లో ఫోటో లేకుండా చేసిండు. మళ్ళీ ఈ పేపర్లో ఉన్నటువంటి యాడ్ కూడా ఎక్కడ తయారవుతుంది తెలుసా? రేవంత్ రెడ్డి ఆఫీస్లోనే తయారవుతుంది, సీఎంఓ ఆఫీస్లోనే తయారవుతుంది. ఈ సీఎంఓ ఆఫీస్లో తయారయ్యేటటువంటి పీడిఎఫ్ పేపర్లకు పంపితే పేపర్లలో యాడ్స్ ఇస్తారు. ఈ కథ జరుగుతుంది. తెలియక జరగలేదు, తెలిసే జరిగింది. తెలిసే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. ఎందుకు పెట్టలే అనేది $1 బిలియన్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ పేపర్ ఒక్కటి సరిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇద్దరి మధ్యలో తేడా ఉందనేది ఇది ఒక్కటి సరిపోతుంది. రేవంత్ అన్న బాధ ఏమై ఉండొచ్చు. ఇప్పుడు వెలుగు పేపర్లో కూడా యాడు, ఇగో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో యాడు, సాక్షిలో కూడా గిదే యాడ్ ఉంటుంది, ఈనాడులో గిదే యాడ్ ఉంటుంది, అన్నిట్లో యాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా. కొంత వినబడుతున్న చర్చ ఏంది చెప్పనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు, రేవంత్ రెడ్డి ప్లేస్లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నా ప్లేస్ను ఆక్యుపై చేస్తాడేమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి నా సీటును లాక్కుంటాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సైడ్ కార్నర్ పట్టియడానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూరం పెట్టడానికే రేవంత్ రెడ్డి ఈ యాడ్ ఏపీయలేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎక్కడ నా మీద కన్నెత్తడో, ఎక్కడ నా ముఖ్యమంత్రి సీటు పైన కన్నెత్తడో, నా పదవి కథమవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూరం జరుపుతున్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే ప్లానింగ్లో ఉండడానికి కొంత వినబడిన చర్చ. గతంలో రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఒక మీటింగ్లో చెప్పిండు, ఉత్తమ్ అన్న నువ్వు ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయితే నా నాలుక మీద మచ్చుందనేటటువంటి మాట మాట్లాడిండు రాజగోపాల్ రెడ్డి ఆ రోజు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఇప్పుడు అంటే అందరు ఎమ్మెల్యేలు రానికి కూడా రెడీ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ ఎమ్మెల్యేలు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఉంటారు. ఈ తర్వాత నల్గొండ ఎమ్మెల్యేలు అందరూ ఉత్తమ్ వెనకాల ఉంటారు. తర్వాత ఖమ్మంకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉత్తమ్ వెనకాల ఉంటారు. తర్వాత వరంగల్ వాళ్ళు కూడా ఉత్తమ్ వెనకాల ఉంటారు. వేరే టోళ్ళు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల రమ్మంటే వస్తారు, ఎందుకంటే సీనియర్ లీడర్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ ఇచ్చి సైడ్కు చేద్దామని ఏదో ప్లానింగ్ చేస్తుండే, కానీ అది ఉల్టా తిరుగుతుంది. ఇప్పుడు డీకేని కలుస్తున్నాడు, మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నాడు, కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నాడు, రాహుల్ గాంధీని కలుస్తున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత మీకు దీంట్లో ఇంకో లాజిక్ పాయింట్ చెప్పనా? ఎప్పుడైనా ఏదైనా ఒక సజెషన్స్కి లేకపోతే ఏదైనా ఒక పనికి రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిరనుకో, రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచిన నెక్స్ట్ రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మొన్న 3 కొత్త మంత్రులను నియమించారు కదా, మంత్రి పదవులు ఎవరికి ఇద్దాం, ఎవరెవరికి వస్తే బాగుంటుందని చెప్పి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పిలిచారు. రేవంత్ రెడ్డి పొద్దుగాల రేవంత్ రెడ్డి పోయి హైకమాండ్తో మాట్లాడిండు, హైకమాండ్తో చర్చలు జరిపిండు. ఫలాని మందికి ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక 5-6 మంది పేర్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండట. రేవంత్ రెడ్డి పేర్లు ఇచ్చినాక సాయంత్రమే
ఉత్తమ్ కుమార్ రెడ్డిని రమ్మని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్ వెళ్ళిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒపీనియన్ కూడా తీసుకురట హైకమాండ్. రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ ఏం కాదు, రేవంత్ రెడ్డి ఒపీనియన్ కనుక్కొని రేవంత్ రెడ్డి ఒపీనియన్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒపీనియన్ కూడా కనుక్కున్నారట, ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటుందని చెప్పి. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి పేర్లు అయితే చెప్పిన అవే ఫైనల్ అయినాయి అనేది కొంత వినబడిన చర్చ. తర్వాత ఉత్తమ్ తర్వాత బట్టెనని కూడా రమ్మన్నారు. బట్టెన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కలిసిపోయిర్రు, పోయి సజెషన్స్ ఇచ్చొచ్చిర్రు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఫైనల్ అంటలేరు, రేవంత్ రెడ్డిని ఫైనల్ చేస్తలేరు హైకమాండ్. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ ఫైనల్ అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీనాక్షి నటరాజన్ తీసుకున్నటువంటి డిసిషనే ఫైనల్ చేశారు. కాబట్టి మ్యాక్సిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తున్నటువంటి ఆ వాల్యూ రేవంత్ రెడ్డికి ఇస్తలేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ హైకమాండ్ కలుస్తున్నాడు, రేవంత్ రెడ్డి కలిసే ఆప్షన్ ఇస్తలేరు. ఇట్లా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇవన్నీ ఈ యాడ్స్లో చూస్తే అర్థమవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే ముఖ్యమంత్రి అవుతాడేమో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి హోదా ఎక్కువ అవుతుంది, రోజు రోజుకి హవా ఎక్కువ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళని వీళ్ళని కలుస్తున్నాడు, ఏదో ప్లానింగ్లో ఉన్నాడు, లేదంటే వాళ్ళ భార్యకు మంత్రి పదవి కోసం పోయిండా, లేకపోతే డీకే శివకుమార్ సపోర్ట్ అడగడానికి పోయిండా, అసలు ఏం జరుగుతుంది అనేది రకరకాల వినబడుతున్న చర్చ. ఈ చర్చలో భాగంగానే తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు, రేవంత్ రెడ్డి సీఎం పదవి పోబోతుందని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఊర్లో ఉన్నటువంటి జనం కూడా రేవంత్ రెడ్డిని తిడుతుర్రు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తుర్రు. తర్వాత సిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా రేవంత్ రెడ్డి తిడుతుర్రు, వ్యతిరేకిస్తుర్రు. అసలు చాలామంది ఏంది వ్యవహారం, ఏంది ప్రభుత్వం అంటుర్రు. తర్వాత ఊళ్ళే ఆ యువకులు నిమజ్జనంలో కూడా కేసీఆర్ పాటలు పెట్టుకుంటుంటే రేవంత్ అన్న పర్సన్ అవుతుండు. ఇప్పుడు సెక్రటేరియట్ కాడ రేవంత్ అన్న ఎందుకు పోయారు అనుకుంటారు, మొన్న నిమజ్జనం రోజు ఊకే కేసీఆర్ పాట పెడుతురు, పుసుక్కున్న జనాలు కేసీఆర్ని ముఖ్యమంత్రి అనుకుంటురా ఏంది, నేను ముఖ్యమంత్రి, నేను గుర్తు చేద్దాం అట్లీస్ట్ జనాలకు అని చెప్పి టకటక 3 కార్లు వేసుకుని వచ్చిండు. ఆ కారు ఉంటుంది సిగ్నల్ కార్ దేలే, అదేం జామర్ కార్ దేలే, ఉత్తగానే వచ్చిండు. ఇట్లా రకరకాలుగా వినబడుతున్న చర్చ. మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్ అన్న రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. రేవంత్ అన్న చెప్పిండు మొన్న ఒక మీటింగ్లో, ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అంటారు కొంతమంది, ముఖ్యమంత్రి పదవిలోకి ఇట్లా జరిగిపోవడంతో ఎక్కడానికి మస్తు మంది రెడీ ఉన్నారని చెప్పిండు. అది నిజమే కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే రెడీ ఉన్నాడేమో అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. కానీ డీకేని కలిసి వచ్చిన తర్వాత ఈ పేపర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోని తీపిచ్చిండట కావాలనే అనేది కొంత వినబడుతున్న చర్చ.